23వ కీర్తన 1వ వచనము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దేవుడి వాక్యమును తన ఉనికిలో ఆలకించుగాక. ఆమేన్. దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది, దావీదు రాసినటువంటి కీర్తనలో యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. అంటే దేవుడే కాపరిగా ఉన్నప్పుడు ఏ లేమి అనేటువంటిది ఉండదు. అంటే కాపరి మనం గమనించవచ్చు, దేవుడు గొర్రెల కాపరిగా మనల్ని అంటే దేవుడు ఏంటంటే గొర్రెలను మనం గొర్రెలేమో, ఆయన కాపరి. గొర్రెలను కాపరి ఏం చేస్తాడు, మందకి ముందుగా ఉండి నడిపిస్తూ ఉంటాడు. ఆ మంద ఏం చేస్తున్నాడు అంటే కాపరికి అనుకూలంగా వెళ్తుంటాడు. కాపరి ఎక్కడికి తీసుకువెళ్తాడు, పచ్చిగా ఉన్నటువంటి స్థలంలోకి తీసుకువెళ్తాడు, నీళ్ళు ఉన్నటువంటి స్థలంలోకి తీసుకువెళ్తాడు, మంచి ఆహారం దొరికేటువంటి ప్లేసెస్లోకి తీసుకువెళ్తాడు. అప్పుడు ఏమవుతో సమృద్ధికరమైనటువంటి ఆహారం వారికి దొరుకుతుంది. దేవుడు కూడా అంతే. దేవుడు కూడా మనం ఏం చేస్తున్నాడంటే ఆయనను మనం కాపరిగా మనం అంగీకరించినప్పుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే సరి అయిన విధానంలోకి తీసుకెళ్తారు. మంచి ఆహారం, ఆత్మీయ ఆహారం కలిగినటువంటి ప్లేసెస్లోకి తీసుకెళ్తాడు. దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నింపగలిగినటువంటి ప్లేసెస్లోకి మనల్ని తీసుకెళ్ళేసి దేవుని ఆత్మ ద్వారా, దేవుని యొక్క వాక్యము ద్వారా మనల్ని ఏం చేస్తారు, బలపరిచి ఆత్మీయంగా ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకువెళ్తాం. అందుకే మనం ఏం చేయాలంటే యెహోవాను ఏం చేయాలి, మనం కాపరిగా కలిగి ఉండాలి. దేవుణ్ణి కాపరిగా కలిగి ఉండాలి. దేవుణ్ణి కాపరిగా కలిగి ఉండాలి. దేవుణ్ణి కాపరిగా కలిగి ఉండాలి అంటే ఏం చేయాలి, గొర్రెలు ఏ విధంగా కాపరి అడుగుజాడల్లో నడుచుకుంటూ వెళ్ళగలుగుతాయో దేవుని యొక్క మార్గంలో మనం నడుచుకుంటూ వెళ్ళగలిగాలి. దేవుని వాక్యమై ఉన్నటువంటి దేవుని యొక్క మార్గంలో మనం నడుచుకుంటూ వెళ్ళగలిగినప్పుడు ఏమవుతుంటే మనకి సమృద్ధికరమైనటువంటి ఆహారము దొరుకుతుంది. సమృద్ధికరమైనటువంటి దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటుంది. దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క వాక్యం మనలో ఉన్నప్పుడు, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క వాక్యం మనలో ఉన్నప్పుడు మనలో ఏ విధమైనటువంటి లేమి ఉండదు. ఏ విధమైనటువంటి లేమి ఉండదు. లేమి ఉండడానికి అవకాశం ఉండదు. మనలో లేమి ఎప్పుడు ఉంటుంది, ఇబ్బంది ఎప్పుడు ఉంటుంది, సమస్య ఎప్పుడు ఉంటుంది, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎప్పుడు ఉంటాయంటే దేవుడు కాపరిగా లేని సమయంలో, దేవుడు కాపరిగా ఉన్న సమయంలో అద్భుతంగా మన జీవితం ఉంటుంది. కాపరిగా లేని సమయంలో మనకి వస్తుంది, శోధన వస్తుంది, ఇబ్బంది వస్తుంది, కరువు వస్తుంది, ఇరుకు వస్తుంది, అనేకమైనటువంటి